హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈ వీడియోలో ట్రెండింగ్లో ఉన్న పఫ్ స్లీవ్స్ లేదా బెలూన్ స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ రెడీమేడ్ క్రాప్ టాప్కి మనం పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ 1 మీటర్ తీసుకున్నాను నెట్ క్లాత్. సో ఇది 1 మీటర్ 100 రూపీస్ పడింది. ఇప్పుడు దీన్ని 4 ఫోల్డ్ చేశాను. 4 ఫోల్డ్ చేసినాక ఎడ్జెస్లో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను వంకర తింకర పోకుండా. తర్వాత మనం హ్యాండ్ హైట్ ఎంత ఉండాలో అంత మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ నేను 10 ఇంచెస్ అలా పెట్టాను. సో 10 ఇంచెస్ సరిపోతుంది నార్మల్ హైట్. ఇది ఫస్ట్ అయితే హ్యాండ్ హైట్ అనమాట. సో ఇలా 2 సైడ్స్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం కింద 3 ఇంచెస్ డీప్ తీసుకోవాలన్నమాట. కిందికి 3 ఇంచెస్ డీప్ తీసుకొని అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా ఉందా లేదా అని చెక్ చేస్తూ అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకొని నార్మల్గా మనం హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేస్తామో షేప్ అది అలానే కట్ చేయాలి దీనికి కూడా. ఇప్పుడు పైన పార్ట్కి వస్తే ఇక్కడ నేను 21 ఇంచెస్ పైకి తీసుకుంటున్నాను హైట్. సో 21 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అక్కడ కూడా 21 దగ్గర 2 సైడ్స్ ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం కింద హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత పైన ఎలా పెట్టాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను మళ్ళీ 21 ఇంచెస్ ఉందా లేదా అని. సో ఇక్కడ ఎగ్జాక్ట్ 21 తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు 3 ఇంచెస్ తీసుకొని నేను ఫస్ట్ పైన చేద్దాం అనుకున్నాను. తర్వాత కింద కట్ మార్క్ చేయలే కదా అని గుర్తొచ్చింది. సో అందుకని మళ్ళీ కింద చూపిస్తున్నాను. సో ఇలా కింద 3 ఇంచెస్ డీప్ తీసుకొని అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం నార్మల్గా హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో అలానే ఇక్కడ కూడా కట్ చేయాలి. మన ఆర్మ్ హోల్ విడ్త్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. తర్వాత కింద హ్యాండ్ విడ్త్ ఎంత ఉందని అక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ 1 లేదా 2 ఇంచెస్ అలా ఖర్చులకు ఇవ్వచ్చు. నేను అక్కడ 1.5 ఇంచ్ ఇచ్చాను, పైన 2 ఇంచెస్ ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఇలా క్రాస్గా టేప్ పెట్టి మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే నాకు ఇది టోటల్ 8 ఇంచెస్ వచ్చిందనమాట. 8ని 4తో డివైడ్ చేస్తే 2 వచ్చింది కదా. సో ఇలా 2 పాయింట్స్ పెట్టుకోవాలన్నమాట. 2 2 2 అండ్ 2 అలా 4 times 2 పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత పైన పాయింట్ అండ్ కింద పాయింట్ 2 జాయిన్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ లోపలికి పెట్టి మధ్యలో ఉన్న 2 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి పెట్టి మళ్ళీ ఇలా డ్రా చేసుకుంటే ఇది ఫ్రంట్ వైపు అనమాట. ఉబ్బులొట్టలు అంటారు కదా. సో ఇలా అలా డ్రా చేస్తే ఫ్రంట్ వైపు బుంగల్లాగా రాదు, పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని అలా డ్రా చేశాను. తర్వాత ఇందాక మనం పెట్టుకున్న మార్కింగ్స్ డ్రా చేసుకోవాలన్నమాట పైన కింద. సో ఇప్పుడు మనకి నార్మల్ హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు పఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేయాలంటే ఇందాక మనం 21 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో అక్కడ 21 ఇంచెస్ దగ్గర అక్కడ నుంచి మనం 3 ఇంచెస్ డీప్ తీసుకొని అలాగే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 3 4 3 4 అలా మనకి ఎన్ని వస్తే అన్ని మార్క్ చేసుకోవాలన్నమాట. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అండ్ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్. మనకి ఆ 3 ఇంచెస్ అనేది ప్లీట్ లాగా లోపలికి వెళ్తుంది అండ్ 1 ఇంచ్ దగ్గర ప్లీట్ వస్తుంది అనమాట. సో 3 ఇంచెస్ లోపలికి పోయి 1 ఇంచ్ దగ్గర ప్లీట్ వస్తుంది. ముందు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తే అర్థమవుతుంది. ఇప్పుడైతే 21ది ఇంకా ఇందాక మనం పెట్టుకునే హ్యాండ్ 2 జాయిన్ చేస్తూ మార్క్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ డార్క్ చేస్తున్నాను వీడియోలో కనిపించట్లేదని. సో ఇలా పైన నుంచి కింది వరకు ఇలా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట 2 హ్యాండ్స్ జాయిన్ అయ్యేలాగా. తర్వాత కట్ చేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను. దీన్ని ప్లీట్ పఫ్ స్లీవ్స్ అని కూడా అంటారు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏ హ్యాండ్ ఆ హ్యాండ్ సపరేట్ చేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్స్ పెట్టుకోవాలన్నమాట 3 ఇంచెస్ దగ్గర అండ్ 4 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు హ్యాండ్స్ని సపరేట్ చేయాలి. ఏ హ్యాండ్ ఆ హ్యాండ్కి సపరేట్ చేసిన తర్వాత మనము ఇందాక మనం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాం కదా. అటు సైడ్ కూడా వచ్చేలాగా లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్టే డ్రా చేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను. సో అందుకే ఇప్పుడు మళ్ళీ డ్రా చేస్తున్నాను. సో ఇలా నాకు 5 ప్లీట్స్ అలా వస్తాయి. సో ఇప్పుడు ఏ హ్యాండ్ ఆ హ్యాండ్ సపరేట్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఒక టక్ అండ్ 4 ఇంచెస్ దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి ప్లీట్స్ పెట్టేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఏది లోపలికి వెళ్ళాలి అండ్ ఏది బయటికి కనపడాలి అనేది అర్థమవుతుంది. సో మొత్తం టోటల్ ఇలానే చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర ఒకటి అండ్ తర్వాత 1 ఇంచ్ దగ్గర ఒకటి, 3 ఇంచెస్ దగ్గర ఒకటి, తర్వాత 1 ఇంచ్ దగ్గర ఒకటి, అలాగే మధ్యలో కూడా ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు పిన్స్ తీసుకున్నాను ఇక్కడ నేను
ఎందుకంటే నేను పిన్స్ వాడి ఫస్ట్ ప్లీట్స్ పెట్టిన తర్వాత మిషన్ పైన స్టిచ్ చేసుకుంటాను అనమాట. సో ఇలా ఫస్ట్ మనం 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాం కదా, అది మధ్యలో మనం కట్ పెట్టుకున్న దగ్గర ఇలా ప్లీట్ లాగా పెట్టి పిన్ పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అలానే ఉంచి మళ్ళీ కింద 3 దగ్గర పెట్టుకున్నాం కదా, దాన్ని పైన 1 ఇంచ్ దగ్గర వచ్చేలాగా ప్లీట్ పెట్టుకోవాలి. అలానే మొత్తం కంటిన్యూ చేయాలన్నమాట. సో మనం 1 ఇంచ్ ఏదైతే పెట్టుకున్నామో అది మాత్రం 1 ఇంచ్ ప్లీట్ లాగా కనబడుతుంది, కానీ లోపలికి మనకి 3 ఇంచెస్ పోతుంది అనమాట. సో ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇలాంటి హ్యాండ్స్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, వైట్ డ్రెస్, అది ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటే. సో ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ లోపలికి వెళ్ళి 1 ఇంచ్ ప్లీట్ మాత్రమే కనపడాలి. సో ఇలా 2 సైడ్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం దాన్ని మిషన్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల క్లియర్గా కనిపించట్లేదు, వేసుకున్నాక లుక్ కనబడుతుంది, కంప్లీట్ లుక్. సో ఇలా ఇంకో సైడ్ కూడా పెట్టుకోవాలి. సేమ్ ఇలానే ఇంకో సైడ్ పెట్టుకున్న తర్వాత మనం పైనుంచి పిన్స్ తీసేస్తూ పైనుంచి స్టిచ్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దాన్ని మనం మన క్రాప్ టాప్కి అటాచ్ చేసుకుంటే మనకి ప్లీటెడ్ పఫ్ స్లీవ్స్ అనేది రెడీ అవుతుంది అనమాట. అలానే ఇంకో సైడ్ కూడా మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ లోపలికి వెళ్ళాలి అండ్ 1 ఇంచ్ మాత్రమే ప్లీట్ కనబడేలాగా పెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో క్లియర్గానే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే నేను ఇందాక ఇలాంటి వీడియో ఉంది అన్నాను కదా, దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. స్టిచ్ చేసినాక లుక్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇలా పెట్టుకుంటే మనకి 1 ఇంచ్ ప్లీట్ మాత్రమే కనబడుతుంది, లోపలికి 3 ఇంచెస్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది నార్మల్ మన క్రాప్ టాప్ కదా. సో ఇప్పుడు ఇందాక నేను చూపించిన హ్యాండ్ స్టిచ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. సో 3 ఇంచెస్ లోపలికి వెళ్ళి మనకి 1 ఇంచ్ ప్లీటే కనపడింది కదా. సో ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ అలానే స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపు నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం మన క్రాప్ టాప్ని తీసుకొని ఈ క్రాప్ టాప్కి ఈ 2 హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుంటే మనకి సో ఇక్కడ నేను చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి. మధ్యలో మనం కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ ఇక్కడ పైన ఎడ్జ్ దగ్గర వచ్చేలాగా చూసుకొని ఇలా 2 సైడ్స్ అటాచ్ చేసుకొని ఎడ్జెస్ కుట్టుకుంటే మనకి మన ప్లీటెడ్ పఫ్ స్లీవ్స్ అనేది రెడీ అవుతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా 2 హ్యాండ్స్ కుట్టిన తర్వాత లుక్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇది నార్మల్ క్లాత్ అయితేనే ఇలా జారిపోయినట్టుండి ఇంకా లుక్ బాగుండేది, బట్ ఇది నెట్ అవ్వడం వల్ల కొంచెం స్టిఫ్గా వచ్చింది అవుట్పుట్ అనేది. సో ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత మనం అనుకున్న ప్లీటెడ్ పఫ్ స్లీవ్స్ అనేది మనకి రెడీ అవుతుంది అనమాట. సో ఇది ఫైనల్ అవుట్పుట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, బాయ్.